జగన్మోహన్ రెడ్డి గారు కడపలో మీ తమ్ముడు అవినాష్ రెడ్డి పరిస్థితి ఇది అంటూ ఐపాక్ టీం ఒక సర్వేని చేయించి ఆ నివేదికను జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమార్ గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదు. మేడం నమస్తే. మేడం, కడపలో అవినాష్ రెడ్డి పరిస్థితి ఇది అంటూ ఒక సర్వే నిర్వహించే ఐపాక్ ఆ సర్వే రిపోర్ట్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు అంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి మేడం, కడపలో పరిస్థితి ఏ రకంగా ఉండబోతుందంటే ఏం చెప్తారు? అయిపోయిందండి అవినాష్ రెడ్డి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒక వార్త వచ్చింది, వినే ఉంటారు మీరు. క్యాండిడేట్ని మారుస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. క్యాండిడేట్ని మార్చేదాకా వచ్చింది అంటే ఇంటర్నల్గా అతని గురించి ఒక సర్వే వచ్చినట్లు లెక్క. ఆ సర్వే ప్రకారం ఇంటర్నల్గా వాళ్ళు అన్ని రకాల ప్రజల్ని, అన్ని రకాల వాళ్ళని వాళ్ళు కనుక్కుంటారు. కనుక్కుని కూలంకషంగా మరి జగన్మోహన్ రెడ్డికి నివేదిక ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. తేడా వస్తే సంగతి చూస్తాడు కదా, మరి అందుకోసం అని చెప్పి వాళ్ళు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇచ్చుంటారు. అయితే ఇదంతా జరగడానికి కారణం ఏంటి అంటే, ఈ షర్మిల గనక కాంగ్రెస్ పార్టీలో చేరి ఆంధ్రప్రదేశ్లో కడప సీట్లకి పోటీ చేయడం ఒకటైతే, ఒక 2 సంవత్సరాల కాలంగా సునీతారెడ్డి న్యాయ పోరాటం ఒక కారణం. ముందది తర్వాత ఇది. ఈ 2 కారణాలతోటి క్యాండిడేట్ని మార్చేదాకా వ్యవహారం వచ్చింది. క్యాండిడేట్ని ఎందుకు మార్చారు అంటే గనక ఈయన వ్యవహారం అయిపోయింది, ఈయన గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో తీవ్ర వ్యతిరేకత వచ్చింది, తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకతని తట్టుకోలేక క్యాండిడేట్ని మార్చారు. ఎప్పుడు మారుద్దాం అనుకుంటున్నారు అని ఎప్పుడైతే తెలిసిందో షర్మిల ఏం మాట్లాడడం మొదలెట్టింది అంటే, అవినాష్ రెడ్డికి ఆ కేసుతో సంబంధం ఉందనే కదా, అందుకే కదా భయపడి మారుస్తున్నారు అని ఆవిడ మొదలెట్టింది. ఆవిడ మొదలెట్టేసరికి సునీతారెడ్డి వీళ్ళిద్దరు నోరు మూయించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి విమలారెడ్డిని వదిలాడు వీళ్ళ మీదకి. ఎందుకంటే ఏమైనా మాట్లాడిద్దాం అనుకున్న తల్లి వెళ్ళి అమెరికాలో కూర్చుంది, నాకి గోలంతా ఎందుకు, సరే విజయం రాదు, ఆమె రానని కూడా చెప్పేసింది, తేల్చి చెప్పేసింది, అయిపోయింది అక్కడికి. అందుకని ఆమె విమలమ్మను వదిలారు మీదకి. అసలు ఏంటి, ఏం ఆడబడుచులు ఇంటి పరువు తీస్తున్నారు, అది ఇది అని చెప్పి ఆవిడ అంది. అయితే దానికి కూడా షర్మిల ఆమెకి వయసు అయిపోయింది, ఏదో మతి తప్పి మాట్లాడుతుందని ఆవిడంటే, ఈవిడ ఎవరు మన సునీతారెడ్డి చాలా షార్ప్గా అన్నలు నిన్ను ఏ విధంగా చూసుకున్నారు, ఒక్కగానొక్క చెల్లివని, అయితే గారాబంగా చూసుకుంటే ఆమెకు భర్త కూడా చనిపోతే వీళ్ళు చాలా బాగా చూసుకున్నారు. మేనల్లుడిని ఎంత బాగా చూసుకున్నారో, వాళ్ళు ఆర్థికంగా సెటిల్ అయ్యేటట్లు. ఇప్పుడు విజయవాడలో వాళ్ళకి రాజీవరాజు థియేటర్స్ ఉంటాయి, ఆవిడ కొడుకులు, వాళ్ళు కొంచెం డక్క ముక్కలు తిన్నా కానీ వాళ్ళకి బాగా సాయం చేసి ఆమె కుటుంబాన్ని నిలబెట్టారు. అయితే ఇంత చేస్తే కనీసం అన్న మీద ప్రేమ కూడా లేదా నీకు? అన్నం చంపిన వాళ్ళ మీద, పైగా ఆవిడ అనటం కూడా ఎంత దారుణంగా ఉందంటేనండి, వింటే ఎవరికైనా మతిపోతుంది. చిన్నపిల్లోడి జీవితంతో ఆడుకుంటున్నారు. చిన్నపిల్లోడు అంట అవినాష్ రెడ్డి, మీరు ఈ విధంగా చేస్తున్నారని చెప్పి వాళ్ళకి ఆమె ఇవ్వటము, వాళ్ళు దానికి తగ్గట్టు సమాధానం చెప్పటం, ఇదంతా జరిగిపోయింది. అప్పుడు ఈమె పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తోటి మొత్తం అసలు ఎంత బ్రెయిన్ వాష్ అవ్వాలో, ఎంత జరగాలో, అసలు ఆ దృశ్యాలు చూస్తే గనక నిన్న అంటున్నారు ఎవరో, అసలు చాలా భయం వేసింది, మొదటిసారి ఒళ్ళు గొగ్గురు పొడిచింది ఆ గాయాలు చూస్తే, వివేకానంద రెడ్డి గాయాలు చూస్తే. మరి అలాంటి గాయాలు తగిలితే గుండెపోటని వీళ్ళు ఏమీ చూడకుండా ఎట్లా ప్రచారం చేశారు అనేది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్. అందుకే వీళ్ళే ఏదో చేశారు అనడానికి ఇది ఒక కారణం. లేకపోతే ఈ అనుమానం వచ్చేది కాదు. హత్య జరిగిందండి, ఎవరు వచ్చారో చేశారో, ప్రభుత్వం
ఈ హత్య ఉదంతం ఏంటో తేల్చండి, దోషుల్ని పట్టుకోండి, ప్రభుత్వానికి ఇది ఒక సవాలు, మీ పార్టీ కానంత మాత్రాన ఇలా ఊరుకుంటారా మీరు అని వీళ్ళు దాడి చేయాల్సింది పోయి ఈ ప్రభుత్వం మీద మీరే చేశారు అని చెప్పి చాలా తెలివిగా వ్యవహారాన్ని పక్కదో పట్టించేలాగా చేశారు కదా. ఇవన్నీ ఆవిడ మాట్లాడింది సునీతారెడ్డి. టైం టు టైము వీళ్ళంతా ఎలా కలుస్తున్నారు ఏంటి, గూగుల్ మీట్లో కలిసిన విషయము మొత్తం నా ఫోన్ నెంబర్లతో సహా మొత్తం వివరాలు ఇచ్చింది. దెబ్బకి అసలు ఎంత మైండ్ బ్లాంక్ అయిపోయిందంటే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఇన్ని రోజుల నుంచి మౌనమునిలా ఉన్నాడు అవినాష్ రెడ్డి. ఏం మాట్లాడితే ఎక్కడ దొరికిపోతానో, ఇప్పుడు మాట్లాడే కదా జగన్మోహన్ రెడ్డి దొరికిపోయాడు ఆ రోజు. అసలు గొడ్లని నీకు ఎవరు చెప్పారని అడుగుతుంది ఎవరు, సునీతారెడ్డి. వ్యాలిడ్ పాయింట్ కదా, పోస్ట్ మార్టం అవ్వాలి, డాక్టర్లు ఇవ్వాలి, పదునైన ఆయుధము గొడ్డలి లాంటి ఆయుధం అని అంటారు. కానీ వాళ్ళు కూడా గొడ్డలి అని చెప్పరు. వాళ్ళు కూడా గొడ్డలి అని ఎవరు చెప్తారు అంటే పోలీసులు ఆ మారణాయుధాన్ని స్వాధీనం చేసుకుని దీని సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఈ ఆయుధంతోనే, అంటే ఇప్పుడు ఆ గొడ్డలి యొక్క వేటు ఎలా ఉంది, ఈ దొరికిన ఆయుధంతో కొడితే ఈ దెబ్బ ఇలాగే తగులుతుందా అనే ఇది ఒక సైంటిఫిక్ రీజనింగ్. ఇదంతా ఎవరిస్తారు? ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి ఇస్తే పోలీస్ డిపార్ట్మెంటు ప్రెస్ మీట్ పెట్టి చెప్తుంది. ఈ తతంగం అంతా జరగటానికి కనీసం 10 రోజులు పడుతుంది. అంటే ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలా, ఆ రిపోర్ట్ తోటి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ దగ్గర ఈ బ్లడ్ శాంపిల్స్, ఈ గొడ్డల మీద ఉన్న శాంపిల్స్ ఇవన్నీ పోల్చుకుని వాళ్ళు ఒక ఆథెంటిక్ రిపోర్ట్ ఇస్తారు. అవన్నీ ఇచ్చేదాకా ఆగకుండా ఏదో సామెత ఉంది, ఏదో ఉందండి మంచి సామెత, గుర్తురావట్లేదు టైంకి. ఆత్రం అల్లుడు అరటికే తొక్క మీద కాలేసాడని ఆ రోజు చెప్పేశాడు. పొద్దున జరిగితే సాయంత్రం 4 ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిన అవసరం ఏంటి, ప్రెస్కి చెప్పాల్సిన అవసరం ఏంటి, నీకంత తొందర దేనికి? ఇంత చేసేసరికి అన్నయ్య ఇట్లా దొరికిపోయాడు, నేను కూడా దొరికిపోతాను అని అవినాష్ రెడ్డి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాట్లాడలా. గమనించారా? ఇన్నాళ్ళకి పుట్టలోంచి పాము బయటకు వచ్చింది. బయటకు వచ్చి వాళ్ళు మాట్లాడడం మొదలెట్టింది. నాకు చివరి వరకు నాకు ఎన్నికల ప్రచారం చేసి పెట్టాడు. ఎందుకు చేసి పెట్టాడు? ఎగ్జాక్ట్లీ ఈరోజు వైఎస్ అవినాష్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అసలు వివేకం బాబాయి నేను ఎంతో క్లోజ్గా ఉండేవాళ్ళమి, మమ్మల్ని కూడా 2014 ఎన్నికల్లో కానీ 19లో కానీ ఆయన నాకు సపోర్ట్ చేయమని. మీరేం కంగారు పడక్కర్లా. 2014లో వివేకానంద రెడ్డి ఆ మాట చెప్పడానికి కారణం ఏంటి అంటే ఈ సీటు అవినాష్ రెడ్డికి ఇవ్వాలి అని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నాడు. దానికి కారణాలు నేను చెప్పను, నాకు సంబంధం లేదు దాంతో. ఇవ్వదలుచుకున్నప్పుడు ఆ సీటుని వివేకానంద రెడ్డి ఒకప్పుడు వదులుకున్నాడు జగన్మోహన్ రెడ్డి కోసం. నీ కోసం అయితే వదులుకుంటాను కానీ బిడ్డ, అవినాష్ రెడ్డి కోసం నేను వదులుకోను అంటే, కాదు నీకు వయసు అయిపోయింది, నువ్వు తిరగలేవు, నీకు ఎమ్మెల్సీ ఇస్తాము అని వాళ్ళందరినీ కూర్చోబెట్టి రాజీ చేసి ఈయన్ని ఎమ్మెల్సీ చేయాల్సిన బాధ్యత మీది అని చెప్తే వైఎస్ భాస్కర్ రెడ్డికి, అవినాష్ రెడ్డికి వీళ్ళందరికీ చెప్తే చేస్తామని వాళ్ళు ఒప్పుకొని ఎమ్మెల్సీగా ఆయన్ని ఓడించారు. అంటే ఆ బాధతోటి రాజకీయాల జోలికి రాకుండా ఉంటాడు. వీళ్ళ నిజ స్వరూపాలు అర్థం చేసుకుని ఆయన దోవ ఆయన చూసుకుంటాడు, ఆయన ఇక సన్యాసం తీసుకుంటాడని వీళ్ళు అనుకుంటే ఆ పెద్ద మనిషి సన్యాసం తీసుకోవడం సంగతి పక్కన పెట్టి ఆయన మళ్ళీ ఎలక్షన్ వచ్చేటప్పటికి షర్మిలాని చేయమని కూర్చున్నాడు. ఆ రోజు నీకెందుకు ఎన్నికల ప్రచారం చేసి పెట్టాడు? వీళ్ళిద్దరు రామలక్ష్మణులని ఎందుకు అన్నాడు? ఎమ్మెల్సీ ఇస్తామన్నారు కాబట్టి, ఆయన సీట్ వదులుకున్నాడు కాబట్టి, వదులుకున్నందుకు ప్రతిఫలంగా ఎమ్మెల్సీ చేస్తామన్నారు కాబట్టి ఆయన ప్రచారం చేశాడు మీకు. మీరు ఆ తర్వాత మీరు మాట తప్పారు కాబట్టి ఆయన కారాలు మీరియాలు నోరుతా ఉన్నాడు. అందుకే షర్మిలాని పట్టుకొచ్చి షర్మిలకి ఇవ్వాలి అన్నాడు. ఈయన బతుకుంటే షర్మిలకి పాటే పాడతాడు. ఈయన
మళ్ళీ షర్మిలను తీసుకొచ్చి ఈ కుటుంబంలో ఆవిడ ఏంటి అండి వైఎస్ విజయలక్ష్మి గారు గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. ఆవిడ్ని తప్పించడానికే వాళ్ళ తల ప్రాణం తోక్కొచ్చింది, ఆవిడ చేత రాజీనామా చేయించడానికి. ఇట్లా మనం ఈ ఫ్యామిలీలో అందరినీ ఇలా వదిలించుకోవాల్సి వస్తుంది. మళ్ళీ షర్మిల వచ్చి కూర్చుంది అంటే గనక మళ్ళీ ఆమెకి సింహాసనం మీద కన్ను ఉంటుంది, నేను ఎప్పటికైనా జైలుకి వెళ్తాను, జైలుకి వెళ్తే మళ్ళీ షర్మిల సీఎం అయ్యే ఆలోచన పెట్టుకుంటుంది. అందుకని షర్మిలకు అసలు ఇక్కడ రాజకీయ జోక్యం లేకుండా చెయ్యాలి, రాజకీయంగా ఆమెకి ఏ అవకాశం దక్కనీయకుండా చెయ్యాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనుకోబట్టే అవినాష్ రెడ్డికి సీటు దక్కింది. అందుకోసం అవినాష్ రెడ్డికి సీటు దక్కాలి అంటే ఈ వివేకానంద రెడ్డి ఉండకూడదు. అందుకని తెలివిగా ఏం చేశాడు అంటే, నాకు తెలియదు అబ్బాయి, వివేకానంద రెడ్డి సంగతి మీరు చూసుకోండి, ఆయన నోరు మూయించగలిగితే నీకు ఇస్తా సీటు అని ఉంటే వీళ్ళందరూ గూడు పుటాని చేసి ఆయన్ని పైకి పంపించారు. ఈ విషయానికి సంబంధించి సునీతారెడ్డి ఇంత హోంవర్క్ చేసి ఇంత పోరాడితే కానీ ఈ రోజుకి అవినాష్ రెడ్డి వచ్చి నోరు విప్పల. ఈ నోరు విప్పన పెద్ద మనిషి ప్రైవేట్ గుండాలను పెట్టుకొని కర్నూలులో హాస్పిటల్లో ఒక డ్రామా చేసి ఆ తర్వాత ఎవ్వరికీ అర్థం కాకుండా గప్చిప్గా వెనక డోర్లో నుంచి వచ్చి సిబిఐ కోర్టుకి బ్యాక్ డోర్లో నుంచి వచ్చి అరెస్ట్ అయ్యి వెంటనే బెయిల్ తీసుకున్నాడు. ఇది నిజంగా మీరు నిర్దోషులే అయితే మీకు ఇన్ని నాటకాలు దేనికి? ఈ రోజుకైనా నిన్ను నోరు తెరిపించారు అంటే ఒక రకంగా క్యాండిడేట్ని మార్చటం మొదటి విజయం అయితే గనక ఇది రెండో విజయం. అవినాష్ రెడ్డి నోరు తెరిపించడం అనేది, ఇన్నాళ్ళు నోరు తెలవల, ఈరోజు నోరు తెరిచాడు అంటే ఈ రకంగా చూస్తే విజయ పరంపర షర్మిల సునీతారెడ్డి వైపు దూసుకుని వెళ్తుంది విజయం. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.